హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను మీ ప్రసాద్. వైసీపీపై బాంబు పేల్చిన విజయసాయి రెడ్డి విషయం ఏంటి అంటే, నిన్న మార్చి 12 వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. అదే రోజున ఆ పార్టీ మీద బాంబు వేశారు విజయసాయి రెడ్డి గారు. ఇది భగవంతుడి స్క్రీన్ ప్లేను ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే పోలీసు విచారణకి నిన్న ఆయన్ని హాజరుగామన్నారు. సో విజయసాయి రెడ్డి హాజరయ్యారు. వెళ్ళిన తర్వాత ఏదైతే పోలీసు విచారణ కొంత సమయం గడిచిన తర్వాత సుమారు 1.5-2 గంటలు గడిచింది. దాని తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఇక ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడింది కనుక విన్నట్లయితే ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. ప్రధానంగా వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. నిన్న వాళ్ళందరూ మంచి జోష్లో ఉన్నాళ్ళే, పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనుకున్నారు. కానీ ఈ విధంగా ఆయన బాంబుల మీద బాంబులు వేస్తాడని చెప్పేసి ఎవరు ఊహించాల. ఆయన వేసిన బాంబులు అసలు నిజమైన బాంబులేనా లేకపోతే తుస్సుమనే బాంబులా అనేది కూడా మనం విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే విజయసాయి రెడ్డి అనగానే ఏదో ఒక 4 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేసిన వ్యక్తి కాదు. 2 దశాబ్దాలుగా ఆ కుటుంబంతో నడిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తి నిన్న బయటకు వచ్చి ఆయన ఏం మాట్లాడారు? ప్రధానంగా ఏదైతే క్వార్టరీ ఉంది చూశారు, ఆ క్వార్టరీనే జగన్మోహన్ రెడ్డి గారిని ముంచేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఎంతవరకు సహేతుకం, ఎంతవరకు వాస్తవం అనేది మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మాట్లాడితే క్వార్టరీ అని అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా ఉన్నట్లేనా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉన్నారు, ఆయన మంచివాడే, కానీ ఆ క్వార్టరీ వల్ల ఈ విధమైన పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పే ప్రయత్నమా? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టేలాగా ఏమైనా మాట్లాడితే అది ఆటోమేటిక్గా విజయసాయి రెడ్డి కూడా వర్తిస్తుంది. సో అందు గురించి ఆయనకు అనుగుణంగా ఏ విధంగా ఉంటుందో అంతవరకే మాట్లాడి, ఆయనకి ఏదైతే వ్యతిరేకంగా ఉందో దాన్ని మాత్రం గట్టిగా మాట్లాడతాం. ఇప్పుడు ఉదాహరణకి ఆ క్వార్టరీ అని చెప్పేసి అంటున్నారు. ఆ క్వార్టరీలో ఈయనకి సముచితమైన స్థానం లేదనే కదా ఆయన యొక్క ఉద్దేశం అన్నట్లుగా చాలామంది అభిప్రాయపడుతున్నారు. నిజంగా ఆ క్వార్టరీలో ఆయన కూడా ఒక భాగస్థుడు అనుకోండి, అప్పుడు ఈ క్వార్టరీ గురించి మాట్లాడేవాడు అసలు ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేవాడా? ఆయనకు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనే భావన కదా. ఎందుకంటే 2019 ఎన్నికల ఫలితాల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విన్నంటే ఉన్నారు. అంటే సో ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ గారు ఉన్నారు చూసారు, ఆయన ఆత్మగారిలాగా. సో అట్లాగే ఇక్కడ ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో విజయసాయి రెడ్డి గారు ఆత్మ అన్నట్లుగా ఉండేవాళ్ళు. సో ఎన్నికల ఫలితాలు వచ్చి గెలిచిన తర్వాత ఇక అంతే, విజయసాయి రెడ్డితో పెద్దగా పని లేదు అని ఆయన భావించాడో, లేకపోతే ఇప్పుడు ఏదైతే క్వార్టరీ అని చెప్పేసి పిలువబడుతున్న వ్యక్తులు ఉన్నారు చూసారా, ఇక వాళ్ళని స్లోగా వాళ్ళు ఎంటర్ అయిపోయి విజయసాయి రెడ్డి గారిని దూరం చేసే ప్రయత్నం చేశారో. కానీ మొత్తానికి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి వర్షన్ కంప్లీట్గా మారిపోయింది. సో మొన్నటిదాకానేమో ఆయన మాట్లాడిన వ్యవహార శైలి ఎలా ఉంది, ఇప్పుడు అలాగే సడన్గా ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? అంతెందుకండి, గత కొద్ది నెలల క్రితమే విజయసాయి రెడ్డి గారు ఏమని మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారికి వయసు మీరిపోతుంది, ఒకవేళ వచ్చేది మా ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారు బ్రతికి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన్ని జైల్లో వేస్తాం, శిక్షిస్తాం, అది ఇది అని చెప్పేసి మాట్లాడింది విజయసాయి రెడ్డి గారేగా. అసలు అది ఏం మాట? ఒకవేళ బ్రతికి ఉంటే అంటే ఈయన ఏమైనా యంగ్స్టార్ అని చెప్పేసి అప్పట్లో చాలామంది అన్నారు. పెద్ద తేడా ఏం లేదు కదా ఏజ్ డిఫరెన్స్ పరంగా. మరి ఈయనేదో యంగ్స్టార్ అయినట్టు చంద్రబాబు నాయుడు గారు ఏదో వృద్ధుడైనట్టు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి. సో అటువంటి వ్యాఖ్యలు చేసిన ఆయన, పైగా ఏదైతే ఈ పోర్టు భూములకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు నేను విచారణకు హాజరయ్యారు కదా, ఆ పోర్టు భూముల వ్యవహారం గురించి అప్పట్లోనే అది బయటపడినప్పుడు ఆయన ఏం చెప్పారు? విక్రాంత్ రెడ్డి పసివాడు, అమాయకుడు, ఆయనకి ఏమి తెలీదు అని చెప్పేసి అన్నాడు. నిన్న ఏమంటున్నాడు? కర్త, కర్మ, క్రియ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం విక్రాంత్ రెడ్డి అని చెప్పేసి అన్నారు. ఏది నిజం? ఇవన్నీ చెబుతున్నారు, కానీ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి చెప్తున్నారా? అది మొట్టమొదటిగా ప్రెస్ మీట్ పెట్టి ఉదయం 6 గంటలకు గుండెపోటుతో మరణించారని చెప్పింది ఎవరు? ఇదే విజయసాయి రెడ్డి. మరి దాని గురించి ఏం చెప్తారో తెలీదు. సో అలా ఈ భూములకు సంబంధించి అసలు తన ప్రమేయం ఏమీ లేదని మొత్తం విక్రాంత్ రెడ్డే చేశాడని చెప్తున్నారు. ఏది నిజం? మొన్నటిదాకానేమో ఆయన అమాయకుడని చెప్పేసి అని, ఇవాళేమో కాదని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక దీన్ని బట్టి పైగా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదట. ఇది ఒక విచిత్రమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియకుండానే వీళ్ళంతా వీళ్ళే చేసేసుకుంటారు. అది విక్రాంత్ రెడ్డో, వైవి సుబ్బారెడ్డో, ఇంకో రెడ్డో ఎవరో, వీళ్ళందరూ కూడా వాళ్ళు సొంతంగా చేసుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేకుండానే ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట ఆయన చెప్పే వర్షం. ఏది నిజం? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా
ఆయన నోటీసులో లేకుండా ఇవన్నీ జరిగినాయా? అప్పుడు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే అప్పుడు కేవీ రావు లేదు ఇది విక్రాంత్ ఏది చెప్తే అది చేయండి అని చెప్పేసి అన్నారని చెప్పేసి అప్పట్లోనే వచ్చినాయి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదని ఎలా చెప్తారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచివాళ్లే కానీ చుట్టూ ఉన్న క్వార్టర్ మంచివాడు కదా. అసలు ఆయన మంచివాడైతే చుట్టూ మంచివాళ్ళనే పెట్టుకుంటారు కదా, ఇట్లాంటి వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? పోనీ అలా అనుకున్నా కానీ అది ఒక ఎత్తు. ఇక దాని తర్వాత మద్యానికి సంబంధించిన వ్యవహారం. ఈ మద్యానికి సంబంధించింది ఎవరు? కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొత్తం ఆయనే దందా చేశాడు అంటున్నారు. ఎంత దందా జరిగింది, ఎంత దోచేశారు? మామూలుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతుంది ఏంటి అంటే సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయల దోపిడీ అన్నారు దాన్ని, ఆ మద్యానికి సంబంధించి. సరే, ఆ డబ్బు సంగతి అలా పక్కన పెడదాము, తర్వాత మాట్లాడదాం. చాలామంది అనారోగ్య పాలైపోయి ఇంకొంతమంది అయితే మరణించారు, ఇంకొంతమంది ఏమో అనారోగ్యంతో మంచాన పడి ఉంటారు. ఇది భార్య సేవలతో అలా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి, దానికి ఎవరు బాధ్యులు, దానికి ఎవరు సమాధానం చెప్తారు? సో అంటే మీ ఇష్టానురీతిగా డిస్టరీస్ ఆక్యుపై చేసేసుకొని బ్రాండ్లు మార్చేసి అదేమిటి అంటే మద్యపాన నిషేధం అని చెప్పి అక్కడ అది చెయ్యకపోగా ఈ పనికిమాలిన మద్యం అంతా తీసుకొచ్చేసి నాసి రకాన్ని ఆ స్పిరిట్ తాగకుండా సస్తే సావండి అన్నట్టు అలా మొఖాన పడేసి ధరలు చూస్తే అత్యధికం చేసి మొత్తం అతలాకుతలం చేసి ప్రజల్ని అల్లాడిచ్చేశారు. అయిపోయింది. ఇప్పుడు ఆ మద్యానికి సంబంధించి ఆదాయం డిజిటల్ పేమెంట్స్ అంతా లిక్విడ్ క్యాషే, ఎవరి జేబులోకి వెళ్తాయో తెలీదు, మధ్యలో డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తాం లేదు, డైరెక్ట్గా స్టాక్ పాయింట్ నుంచి ఏది మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి స్టాక్ పాయింట్కే నాన్ స్టాప్ అనమాట ఆ వెహికల్. సో ఎంత స్టాక్ వస్తుంది ఏంటి లెక్క పత్రం ఏమీ లేదు, ఆ విధంగా దోచేశారు. ఇదంతా జరుగుతుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోటీసులు లేకుండానే. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఒక్కడే చేస్తాడా? నిజంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆ విధంగా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారా? ప్రతి దాంట్లో కూడా ప్రతి ఒక్కరికి వాటాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అంతెందుకు, ఎవరైతే క్వార్టరీ అంటున్నారో ఆ క్వార్టరీ ఏ విధంగా ఆదాయం సృష్టించుకుంది అంటే ఇది ఒక తరహా ఆదాయం అనమాట. జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అన్నా, ఇంకేదైనా బిల్లులు చేయించుకోవాలి అన్నా ముందు వీళ్ళకి సుంకం చెల్లించాలంట. ఇవి ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు బయటకు వస్తున్న విషయాలు. ఇందులో వాస్తవం ఉందో లేకపోతే కావాలని చెప్తున్నారో ఏ విధంగా మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. సో విజయసాయిరెడ్డి గారు పదే పదే ఈ విషయాలన్నీ ఇప్పుడు చెబుతూ ఉన్నారు అంటే మొన్నటిదాకానేమో బ్రహ్మాండం అన్నారు, ఇప్పుడేమో ఇటు ఫిరాయించారు. అప్పుడు ఏది నమ్ముతారు? నా మనసు విరిగిపోయింది, నేను అలాగున్నాను, విశ్వసనీయత నేనేం కోల్పోలేదు, నేను ఎలాగ ఉన్నానంటే విశ్వసనీయత అంటే ఏంటి? కష్టం వచ్చినా సుఖం వచ్చినా అధికారం వచ్చినా అధికారం పోయినా ఒకే తరహాలో ఉండి ఒకే మాట మీద నిలబడి ఉండాలా. కానీ అలా ఉండారా? లేదే. సో దాన్ని బట్టి విశ్వసనీయత ఉందనాలా లేదనాలా? జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారని చెప్పేసి అంటారు. ఆయన కౌంటర్గా అయినా విశ్వసనీయత కోల్పోలేదు. ఒక నాయకుడిగా మీరే ఆ లక్షణాలు లేకుండా ఉన్నారు, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవట్లేదు, నాయకత్వ లక్షణాలు కోల్పోయారు అని చెప్పి చెప్తూ. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక నాయకుడే కాదు అనే ఉద్దేశం ఆయన డైరెక్ట్గానే చెప్పాడు. సో అంటే వైసీపీకి భవిష్యత్తు ఉండదు అనేది మరి విజయసాయిరెడ్డి గారి ఉద్దేశమా? సో ఇప్పుడు అదే అంటారు కదా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగా ఇలా ఉంటుంది అన్నమాట వ్యవహారం. ఈ పరిస్థితిని బట్టి ఇప్పుడు మనకి ఆపోజిట్గా ఉన్నారు కాబట్టి మనం మాట్లాడతాం. సరే, ఇదంతా ప్రక్కన పెడితే రేపు ఈ అంశాలన్నీ ముందుకు వచ్చినాయి అనుకోండి, తెరపైకి వచ్చినాయి అనుకోండి, ఒకదాని తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి. ఎక్కడి నుంచి? క్విట్ ప్రోకో నుంచి. ఏదైతే 16 నెలల జైలు జీవితం ఉంది చూసారా, A1 A2గా జగన్మోహన్ రెడ్డి గారు A1, విజయసాయి రెడ్డి గారు A2గా, ఆ విధంగా ప్రయాణాలు జైలులో కూడా పంచుకోవాల్సిన పరిస్థితులు. ఇదంతా చేశారు. ఇప్పుడు అవన్నీ కూడా ఉదాహరణ తర్వాత బయటకు వస్తే అసలు మొత్తం మాయల ప్రక్రియ ప్రాణం చిలకలో ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి చెట్ట అంతా కూడా విజయసాయి రెడ్డి గుప్పిట్లో ఉంది. సో మరి ఆ పిడికిడి మరి వదులుతాడా, వదిలి చూపిస్తాడా, అందులో ఏమేమి ఉన్నాయి ఏంటి వాస్తవాలు, లేకపోతే అలాగే గోప్యంగా ఉంచుతారా, ఉంచితే ఎంతకాలం ఉంచుతారు, మరి ఏం జరగబోతుంది ఏంటి? ఒకవేళ ఇప్పుడు విప్పామంటే ఇద్దరం దొరికిపోతాం కాబట్టి అది చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కొన్ని అరాచక శక్తులు ఉన్నాయి, వాళ్ళ వల్ల ఈ విధంగా భ్రష్టు పట్టించారు అని చెప్పేసి అంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉందా లేదా అనేది విచారణలో పోలీసులు తెలుస్తారు.
ఒక కేసుకు సంబంధించిన వ్యవహారం ఉంది అంటే అది విచారణ చేపట్టినప్పుడు దాని లోతుగా దర్యాప్తు జరుగుతూ ఉంటే వస్తుందన్నమాట. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఇప్పుడు ఆ యొక్క పోర్టు భూములు, కాకినాడ పోర్టు భూములకు సంబంధించిన ఎపిసోడ్లో ఇప్పుడు అరబిందో సంస్థకు సంబంధించి శరత్చంద్రారెడ్డి గారు ఉన్నారా లేరా, విజయసాయిరెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, విక్రాంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎంతవరకు ఉంది, మరి దీని వెనకాల ఇంకా పెద్దల హస్తం ఉందా, ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతుందంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మరి ఆయన ప్రమేయం లేకుండా దేంట్లో అయినా ఉందా లేదా ప్రతి దాంట్లో కూడా ఆయన ప్రమేయం ఉందా, ఇదంతా కూడా పోలీసులు విచారణలో తెలుస్తారు. మరి చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి. ఇప్పుడు ఈ వాస్తవాలుగా ఉంటాయా, అంతకుముందు చెప్పిన వాస్తవాలుగా పరిగణిస్తారా, ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైతే వైసీపీపై బాంబు పేల్చిన విజయసాయిరెడ్డి, ఆ బాంబు నిజంగానే పేలుతుందా తుస్సుమంటుందా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.